పంది 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 నా కొడక పంది నాయాల నా డానియల్ కొనుక్కోవాల్సిన ప్లేస్లో అలాంటి పుణ్యక్షేత్రంలో నువ్వు కొనుక్కుంటావరా పనికి మాలినాడు. నిన్ను బతక నువ్వు బతకూడదు. కత్తి తీసుకొని పొడిసేపోతుంటుంది మన డానియల్ని. సడన్గా ఎవరో తలుపు తీస్తారు. బా స్కూల్కి వెళ్ళాక చచ్చిపోతున్నాను, ఇంకెన్ని రోజులు నాకు ఈ కష్టాలు అంటూ పెద్ద డానియల్ ఎంట్రీ ఇస్తాడు. లగో డానియల్ కూడా కనపడదు. హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళి దాంకుంటుంది. కానీ డానియల్కి మాత్రం కత్తి ఏం చేస్తుంది ఇక్కడ? నేను ఇక్కడ పెట్టాను, నాకు గుర్తులేదు. పైగా అంట్లు, ఊరే నాయనో మళ్ళీ ఎవరు పెట్టేస్తున్నారు అంట్లు. స్నానం చేస్తూ ఆలోచిస్తుంటాడు, అమ్మ చేసే పని అయితే కాదు. కొంపదీసి నాకేమైనా నిద్రలో లేచి అంటుదామే జబ్బు ఏమైనా వచ్చిందా? అంటే నిద్రలో నడవడం లాగా నిద్రలో అంటు తాగడం ఇలాంటి జబ్బు ఏమైనా వచ్చిందా అంటూ ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు మనం చూస్తే ఆ స్టాకర్ బాత్రూమ్ బయటే ఉంటుంది. కొంపదీసి చూస్తుందా ఏంది? హోనోస్. అయితే మన డానియల్ పార్క్ బయటకు వస్తాడు వాష్రూమ్లో నుంచి. లేరా పనికి వెళ్ళాలి మళ్ళీ లే అని చెప్పి పెద్ద డానియల్ పడిపోయి లిటిల్ డానియల్ లేస్తాడు. ఇష్టం లేదు వెళ్ళడం, తోగుతుంటాడు. అయినా ఇంకో దిక్కు లేదు కదా, సచ్చినట్టు పోవాల్సిందే. గుండె రాయి చేసుకొని మన డానియల్ బంగారం లాంటి నిద్రని వదిలేసి వెళ్తూ ఉంటాడు. స్టాకర్ ఇదంతా చూస్తూ ఉంటుంది. అయితే నెక్స్ట్ సీన్లో మన స్టాకర్ని ఒకరు పట్టేసుకుంటారు. ఎవరో గెస్ట్ చేయండి చూద్దాం. ద నేచురల్ బ్యూటీ క్రిస్టల్ చాయ్. క్రిస్టల్ పట్టేసుకుంటుంది. ఎవరు నువ్వు అంటే నాన్నగారు నాకు గత 2 నెలలు చెప్పి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండమని. ఈ 2 నెలల్లో నేను ఎప్పుడు ఈ పిల్లని చూడలేదే. ఎవరండి మీరు? అది నేను అడగాల్సింది, నువ్వెవరు? నేను డానియల్ ఫ్రెండ్ అండి. అవునా, మరీ అంత క్లోజా? కాదండి కాదు, అలాగేం లేదు. నేను మా డానియల్ రిలేటివ్ని. ఎమోషనల్ డామేజ్. రిలేటివ్ సిస్టర్ అయి ఉంటుందేమో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టాక్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది నన్ను చూసేసింది ఏమైపోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. మనం డానియల్ కొట్లో ఉంటాం. జోయ్ చెప్తూ ఉంటుంది, రే డానియల్, ఆ అమ్మాయి డానియల్ మీద స్టాక్ చేస్తుంది అంటే లిటిల్ డానియల్తో అంటుంది, అరే పెద్దోడి మీద ఆ అమ్మాయి కన్నేస్తుందిరా, జాగ్రత్త. అల్లటప్ప కూడా కాదు కన్నేసింది, వాడు ఎక్కడుంటే అక్కడికే ఫాలో అవుతూ వస్తుంది. ఇది ఎలా ఉంటే అప్పుడే సడన్గా క్రిస్టల్ ఎంట్రీ ఇస్తే మన డానియల్ని జోయిని చూసి ఏంది ఇది ఇప్పుడు కూడా ఏడేపడి ఉంది. మా డానియల్తో సరదాగా మాట్లాడుకుందామని వస్తే ఈ పిల్ల ఏడేపడి ఉంది. డానియల్ ఏమో క్రిస్టల్ అక్క. జోయి మాత్రం ఎవరి పిల్ల అస్తమాను డానియల్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కనపడుతుంది. ఆడాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి డౌట్ వచ్చేస్తుంది. అయితే ఇలా చెప్తుంది క్రిస్టల్, రే అది మొత్తం విషయం చెప్పేస్తుంది క్రిస్టల్. ఇలా ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చింది. అది ఈనంగానే డానియల్ మేఘాల మీద పోతాడు. ఎవరు అక్కడ? ఎవరో వండరు. చూస్తే అంట్లు దామలేదు. ఇక సెకండ్ బాడీ సేఫ్. అమ్మయ్యా నా బాడీ సేఫ్గా ఉంది అని కాస్త ఊపిరి పిలుచుకొని ఇంకైనా నేను లాక్ మార్చాలని చెప్పి లాక్ కూడా మార్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ డే సెకండ్ బాడీలో చెక్ చేస్తాడు. ఎవరక్కడ? అమ్మయ్య నా ఒరిజినల్ బాడీ కూడా సేఫ్, అంట్లు కూడా పక్కాగా ఉన్నాయి, ఏం కాలేదు. ఇది అలా ఉంటే ఆ అంట్లు ఏదైతే సింక్ కింద మనకు బొద్దింక చూపిస్తారు. ఆ బొద్దింక ఎవరి మీద పాకుతూ ఉంటుంది. తీరా చూస్తే ఆ స్టాకర్ ఆడేది వచ్చింది. అలాగే చూస్తూ ఇలా ఒక చిన్న గ్లిమ్స్ చూడడం చాలా బాగుంది. ఏమో మన డానియల్ పార్క్ వెళ్ళి తను ఓజీ పడిన నిద్రలు ఆపుతాడు. లేరా పనికి వెళ్ళాలరా లేరా అని వీడి పడిపోతాడు. మన స్టాకర్కి డౌట్ వస్తుంది, ఏంటిది ఒక్కడు లేస్తే ఇంకోటి పడిపోతున్నాడు ఏంది? ఓహో అదా విషయం. అయితే నేను ఒకటి తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. కొంపదీసి పిచ్చి మొహానికి మన డానియల్ 2 బాడీస్ రహస్యం తెలిసిపోయిందా ఏంటి? చూద్దాం. ఇంకో చాప్టర్ ఉందిగా. మనకి ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డేలో ఉంటాం. ఏంటంటే మన డానియల్ జాగింగ్ చేస్తూ ఉంటే పెద్ద క్రిస్టల్ కలుస్తుంది దానికి. నువ్వు ఎప్పుడు వర్కౌట్ చేస్తూ ఉంటావు ఇలాగే? అవునండి చేస్తూ ఉంటాను. అవునా, నేను కూడా చేస్తూ ఉంటాను. ఏంది పిల్ల ఇప్పుడు నాకు షో కొడుతుందా వర్కౌట్ చేస్తున్నానని? అంత పెద్ద గొప్ప బాడీ ఉన్నట్టు నాకు షో కొడుతుంది. ఇప్పుడు నేను ఇంకా హేట్ చేస్తున్నాను దీన్ని. డానియల్ ఇదే చెప్పాడు. అయితే క్రిస్టల్ మాత్రం ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది.
వీడు చాలా కైండ్, మంచోడు, పుణ్యాత్ముడు, అది ఇది. వీడు ఇంకా నచ్చేస్తున్నాడు క్రిస్టల్కి. డానియల్ చాలా అదృష్టవంతుడు. అయితే మన డానియల్ ఏమనుకుంటూ ఉంటాడు, ఇలాంటి రాక్షసి, ఇలాంటి దెయ్యం లాంటిది, ఇలాంటి అమ్మాయి మా క్రిస్టల్ లాంటి బంగారానికి ఎలా అక్కయింది అని. లిటిల్ క్రిస్టల్ గురించి చెప్తున్నాడు. తనకి ఎలా అక్కయింది ఈ అమ్మాయి, ఇది ఇలా ఆలోచిస్తుంటే మన పెద్ద క్రిస్టల్ ఏం ఆలోచిస్తుంది, గొప్పోడు అలాంటి నికృష్టుడితో ఎందుకుంటున్నాడు. ఆ నికృష్టుడు ఎవడు, మన పెద్ద డానియల్. ఇద్దరు తమ సెకండ్ బాడీస్ని హేట్ చేస్తున్నారు. అంటే ఓజీ డానియల్కి పెద్ద క్రిస్టల్ నచ్చదు, చిన్న క్రిస్టల్కి పెద్ద డానియల్ నచ్చడు. బా వాట్ ఏ కాంబో. క్రిస్టల్ అడుగుతుంది, అంటే ఇప్పుడు నువ్వు వర్కౌట్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతావు అంతే కదా. అవును, ఫ్రెండ్తో పాటు వర్కౌట్ చేస్తున్నాను, అవును వెళ్ళిపోతాను. స్కూల్కి ఏంటి అంటే ఇదే క్వశ్చన్ క్రిస్టల్ని కూడా అడుగుతాడు. నా పరిస్థితి అదే, పనులన్నీ అయిపోయాక వెళ్ళి ఇంట్లో పడిపోతాను నేను, క్రాష్ అవుట్ అంతే. నాది అదే పరిస్థితి అమ్మా. ఇప్పుడు ఏంటి ఆ స్టాకర్ సంగతి ఏమైందంటే, ఓ తన ఆ పీడకల కదా కొద్ది రోజులుగా నాకు కనిపించడం లేదు అని కొంచెం హ్యాపీగా చెప్తాడు. ప్లస్ దానికోసం మీకు థ్యాంక్ యూ అండి అని చెప్తాడు డానియల్. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే ఇంకా నేను ఉంటానని చెప్పి క్రిస్టల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంది వీళ్ళిద్దరూ ఏంటి, పర్ఫెక్ట్ క్రిస్టల్ వెళ్దు స్కూల్కి, మన ఓజీ డానియల్ స్కూల్కి పోడు. కానీ ఇద్దరు సెకండ్ బాడీస్, అంటే వాళ్ళ ఇంకా ఇంకో బాడీస్ ఉన్నాయి కదా, అవి పోతాయి స్కూల్కి. పర్ఫెక్ట్ డానియల్, లిటిల్ క్రిస్టల్. మనం నెక్స్ట్ సీన్లో డానియల్ ఇంట్లో ఉంటాం. మీ స్టాకర్ అలాగే చూస్తూ ఉంటుంది మన డానియల్ సాయి. ఏంది వీడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, నన్ను నా డానియల్ని ఎత్తుకోపోనీడా. లోపలికి వచ్చి రెడీ అయ్యి సెకండ్ బాడీలో బయటకు వెళ్తాడు డానియల్. జోయి ఎదురొచ్చి, ఓ వచ్చేసావా డానియల్, నీకోసం వెయిట్ చేస్తున్నాను, పదా తొందరగా వెళ్దాం స్కూల్కి అంటుంది. ఈ స్టాకర్ అదంతా చూసి, నా ఓడిని మా ఆయన జోలికి వస్తారే మీరు, ఇంతమంది ఆడవాళ్ళు మా ఆయన మీద ఇంట్రెస్ట్ ఉందా, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంట. తెలుస్తుంది ఎలా జరిగిందో, ఆ చండాలం ఎలా జరిగిందో కూడా చూద్దాం. అయితే మనం ఇప్పుడు జేహైలో ఉంటాం. డానియల్ చెప్తూ ఉంటాడు ఇడు వాళ్ళకి, ఇలా జరుగుతుంది, ఇట్లా స్టాకరు అది ఇది అంటే, వావ్ ఒక అమ్మాయి నేను స్టాక్ చేస్తుంది డానియల్, అలా నన్ను చేస్తే బాగుండు. వావురా, అబ్సల్యూట్ వావ్. ఒప్పుకుంటారా మీరు, చెత్తనా కొడకలను ఒప్పుకుంటారా? ఆ పరిస్థితి చూసాక కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనేది ఇంతకన్నా మిమ్మల్ని. డానియల్ నీతో పాటు మన పిగ్గి కూడా వస్తే బాగుండు. ఏంటి పిగ్గియా? పిగ్గి అనగానే మనకేంటి డానియల్ ఇంకో బాడీ, కానీ డూ వాళ్ళకి గ్యాంగ్స్టర్. డానియల్ ఒక గ్యాంగ్స్టర్తో పాటు నివసిస్తున్నాడు కదా, ఆ గ్యాంగ్స్టర్ని చూపిస్తారు ఇప్పుడు మనకి. అయితే ఒక చిన్న సీన్ మిస్ చేసాం మనం. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు జోయి ఆలోచిస్తూ ఉంటుంది, ఇలా అడిగేస్తుంది, డానియల్ మీ మదర్ ఏం చేస్తూ ఉంటారు అంటే, మా అమ్మగారు చాలా పనులు చేస్తూ ఉంటారు. క్రిస్టల్ జోయి ఏమనుకుంటుంది, ఓ ఆవిడకి చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయన్నమాట, ఇన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మరి నువ్వు మీతో ఎందుకు ఉండట్లేదు మీ అమ్మగారు అంటే, పనుల వల్ల, పైగా మా అమ్మ మీద నేను డిపెండ్ అవ్వాలనుకోవటం లేదు. ఓ డానియల్ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాడు, అందుకే వాడు నా ప్రిన్స్. కాదు నాకు పిగ్గి ఉన్నాడు, నాకు పంది ఉన్నాడు. ఈ ఆలోచన ఉంటే జోయి నువ్వు ఓకే కదా అంటే పిచ్చిదానిలా చేస్తుంటే, ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. జేహైలోనే వీళ్ళు ఇదంతా మాట్లాడుకుంటుంటే లిటిల్ క్రిస్టల్ మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది మన డానియల్ సాయి. ఇలాంటి వల్ల నా డానియల్కి రిస్క్ అని పెద్ద డానియల్ సాయి కోపంగా చూస్తుంటే, మన డానియల్కి మాత్రం క్రిస్టల్ ఏంటి నా సాయి ఎంత ప్రేమగా చూస్తుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. అయితే సడన్గా జే వచ్చి ఒక బాక్స్ కటర్ చేతిలో పెడతాడు. ఏంటి బాక్స్ కట్టరా? అరే ఇందాక చూస్తేనేమో పెద్ద క్రిస్టల్ బ్లష్ అయింది, ఇప్పుడు ఈడు బ్లష్ అయ్యాడు లిటిల్ క్రిస్టల్ని చూసి. ఇప్పుడు జే ఎందుకు బ్లష్ అవుతున్నాడు అది చూస్తున్నారు, వాడు ఎందుకు బ్లష్ అవుతున్నాడు అయినా. ఇది ఎలా అంటే పేపర్ కటర్ నేను చూస్తే సడన్గా షాక్ అవుతాడు డానియల్. ఏందని చూస్తే వాడి చేతికి ఒక రింగ్ ఉంది. ఏంటి రింగా? ఈ రింగు ఎడో చూసినట్టుండదు, ఇది ఆ స్టాకర్ దానిదే రింగు, ఇది ఆవిడదే. ఆ రోజు ఆ చేసిన కళాఖండ్ డూప్లికేట్ ఇది, అందుకే ఇందాక నుంచి మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నా బంద్ అయింది అని చెప్తూ ఉంది. ఓకే ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటుంది కదా. ఇప్పుడు డానియల్ టెన్షన్గా అరే ఎవరు అక్కడ అని తలుపు తీస్తాడు, ఎవరు ఉండరు. డానియల్ అన్ని మూలలో ఎదుగుతాడు, కానీ సడన్గా వాడు గమనిస్తాడు, వాడి ఒరిజినల్ బాడీ కనిపించట్లేదు. ఏది నా బాడీ ఏది? టెన్షన్ పడిపోతూ
కర్ర తీసుకొని యాడుంటావా నువ్వు, నా బాడీ నా ఇంకొకటి నా ఫ్రెండ్ ఏడి, ఏం చేసావు అని సందు వెతుకుతాడు. అక్కడ సింక్ కింద కూడా చూస్తాడు. ఆడ కొన్ని ఇది చాలా చండాలమైన కాన్సెప్ట్. ఇక్కడ మాత్రం డైపర్లు వేసుకొని ఇన్ని రోజులు ఆడ పడదు అంత వచ్చేలా ఉంది. ఆ చండాలను చూసాక డానియల్కేమో అది వాసన వస్తూ ఉంటుంది. చీ 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 ఏంది ఇది. అయితే ఇందాక స్టాకర్ జోయిన్ చూడగానే ఇంకెన్ని రోజులు పట్టుద్ది నాకు లైసెన్స్ వచ్చేదానికి. లైసెన్స్ ఈ మహాతల్లి గన్ ఏమైనా వస్తుందా? అంత సీన్లే, కొరియాలో గన్స్ అలా ఉండవు. లైసెన్స్ ఎందుకని చెప్తా. ఇప్పుడు వాడు చూస్తూ ఉంటే ఏడుంది ఇది, దొరికేసావురా నువ్వు నాకు. డానియల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి దొరికేసాను, స్టాకర్ వెనకాలే ఉంటుంది. సడన్గా ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది లైసెన్స్ దీనికి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మా డానియల్ తోటి స్టాకర్ ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.